హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు జాతరలో ఈరోజు అయితే వెన్స్‌డే అనమాట. వేషాలనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చి బైరాగి వేషం. బైరాగి వేషం ఏమిటంటే మనకి నామకొమ్ముతో ఇలా ఒళ్ళంతా పిల్లలకైతే నామకొమ్ముతో మొత్తం ఒళ్ళంతా పూసేసి బొగ్గుతో బొట్లు పెడతారనమాట. ఇదనేది మనకి ఫస్ట్ బైరాగి వేషం అనమాట. ఫస్ట్ డే అనేది. మేము ఈవినింగ్ అయితే వెళ్ళాము గుడి దగ్గరికి. రష్ అయితే ఉన్నారు. ఓకే. కానీ మేము చిన్నప్పుడు అసలు ఇంకా చాలా రష్ ఉండేవాళ్ళు. రాను రానైతే జనాలనేది తగ్గుతూ వస్తున్నారనమాట. కానీ ఈ రోజు కన్నా కూడా ఫస్ట్ డే కొంచెం తక్కువే ఉంటారు. పొంగ ఇంకా జనాలనేది పెరుగుతూ ఉంటారనమాట. ఇప్పటికే పిల్లలకి చాలామందికి అసలు వేషాలేసుకొని తొడుక్కొని వస్తున్నారు. మామూలుగా మార్నింగ్, ఈవినింగ్ వేసుకొని వస్తారు. మార్నింగ్ టైం కంఫర్టబుల్ ఉండేవాళ్ళు మార్నింగ్ వేసుకొస్తారు. ఈవినింగ్ కంఫర్టబుల్ ఉండేవాళ్ళు ఈవినింగ్ వేసుకొస్తారు. సో, అలా జనాలనేది డివైడ్ అవుతారు కాబట్టి మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం తక్కువ అనిపించారు అంతే. సో, దర్శనం అయితే చేసుకొని వచ్చేసామన్నమాట. అసలు ఫుల్లు అంటే వర్షం వచ్చేలాగుంది. ఉక్కపోసేస్తుంది అసలు. చాలా ఇదిగా ఉంది. సో, కొంచెం మళ్ళీ బయటొచ్చాము. దర్శనం చేసుకొని బయటొచ్చేసాక పానీపూరి తినాలన్నారు మా పిల్లలు. సో, పానీపూరి అయితే తీసిచ్చేసాననమాట. చాలా బాగుందంట టేస్ట్. నేనైతే తినలేదు. మా పిల్లలు తిన్నారు. ఇంకా వస్తూ ఉన్నారు. దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నారు. ఇలా వస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే మేము కొంచెం నైట్ అయ్యేసరికి ఇంకా ఫుల్ జనాలు వస్తారు. మేము 4:30, 5కి వెళ్ళాం కాబట్టి అప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నారు. ఎక్కువ రష్ లేదు. కాబట్టి కొంచెం ఫ్రీగానే దర్శనం చేసుకొని వచ్చేసాము. నైట్ అయ్యేసరికి ఫుల్ రష్ వచ్చేస్తారనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, మీకు ఈ 7 days ఎలా ఉంటుందో జాతర మీకు పెడుతూ ఉంటాను.